మనం ప్రీవియస్ సెషన్స్లో ఒక కెమికల్ రియాక్షన్ అంటే కెమికల్ చేంజ్ అన్న విషయాన్ని ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకున్నాం. అండ్ వీ ఆల్సో లెర్న్ దట్ ఒక కెమికల్ రియాక్షన్ అనేది సింప్లెస్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. దాన్ని మనం కెమికల్ ఈక్వేషన్ అని పిలిచామన్నమాట. ఈ కెమికల్ రియాక్షన్లో ఎప్పుడైనా సరే ఏ ఆటమ్స్ అయితే రియాక్ట్ అవుతాయో అయ్యే ఆటమ్స్ బయటికి వస్తాయి అన్న విషయాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. అంటే ఎప్పుడు కూడా ఆటమ్స్ ఏవైతే రియాక్ట్ అవుతాయో అవి డెస్ట్రాయ్ అవ్వవు. కానీ ఏం జరుగుతుందంటే ఒక కెమికల్ రియాక్షన్లో ఈ ఆటమ్స్ అనేవి ఏవైతే రియాక్టెంట్లో ఉన్నాయో అవి రీఅరేంజ్ అయ్యి కొత్త ప్రోడక్ట్ని ఒక న్యూ సబ్స్టెన్స్ని ఫామ్ అవుతాయి అన్న విషయాన్ని మనం ఆల్రెడీ కూడా తెలుసుకున్నాం. ఇది దేని ద్వారా తెలుసుకున్నాం అంటే ఒక లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనే ఒక లా ద్వారా మనం తెలుసుకున్నాం, అవునా? అండ్ ఏ రియాక్షన్ అయితే మనం ఒక సింప్లెస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేశామో ఆ రియాక్షన్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని కానీ ఒబే చేయనట్లు అయితే దాన్ని మనం స్కెలిటల్ ఈక్వేషన్ అని పిలుస్తామన్న విషయాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. అండ్ వీ ఆల్సో అండర్స్టూడ్ దట్ దెర్ ఇస్ మోర్ టు ఏ స్కెలిటల్ ఈక్వేషన్. అదే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఒక స్కెలిటల్ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్న విషయాన్ని మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. అది అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ సెషన్స్లో తీసుకున్న ఒక 2 ఈక్వేషన్స్ తీసుకుందాం అండ్ విల్ ట్రై టు బ్యాలెన్స్ దెమ్. ఓకేనా? ఆ 2 ఈక్వేషన్స్, వన్ విల్ టేక్ ద సింప్లెస్ట్ పాసిబుల్ దట్ ఈక్వేషన్ దట్ వీ నో. ఒకటి ఏంటంటే మెగ్నీషియం రియాక్టింగ్ విత్ ఆక్సిజన్ అన్నమాట టు ఫార్మ్ MgO. సో ఈ ఈక్వేషన్ మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సింప్లెస్ట్ ఈక్వేషన్, అవునా? ఇప్పుడు ఈ రియాక్షన్లో వీ హ్యావ్ టు చెక్ వెదర్ ద రియాక్షన్ ఇస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. అసలు ఈ రియాక్షన్ మనం బ్యాలెన్స్ చేసామా? బ్యాలెన్స్ చేయాలంటే కండిషన్ ఏంటి? ఎన్ని ఆటమ్స్ అయితే రియాక్టెంట్ సైడ్ ఉంటాయో అన్ని ఆటమ్స్ ప్రోడక్ట్ సైడ్ ఉండాలి. అప్పుడు ఐ కెన్ సే దట్ ఈ ఈక్వేషన్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఒబే చేస్తుంది. బట్ ఫస్ట్ థింగ్ లెట్స్ చెక్. ఇక్కడ ఒక్క మెగ్నీషియం ఉంది, ఇక్కడ కూడా ఒకే మెగ్నీషియం ఉంది. సో దట్ మీన్స్ దట్ మెగ్నీషియమ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ప్రోడక్ట్లో ఎన్నైతే మెగ్నీషియమ్స్ రియాక్ట్ అయ్యాయో అన్ని మెగ్నీషియమ్స్ రియాక్టెంట్ సైడ్ వచ్చాయి, ప్రోడక్ట్ సైడ్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే O2 అంటే దిస్ ఈస్ ఎ మాలిక్యూల్. దెర్ ఆర్ 2 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ దిస్ గివెన్ మాలిక్యూల్. కానీ మన ప్రోడక్ట్లో చూసినట్లయితే ఒకే ఆక్సిజన్ ఉంది. సో దట్ మీన్స్ అది మనకి ఏం చెప్తుందంటే దిస్ ఈజ్ నాట్ ఎ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అంటే ఇక్కడ మనం ఎలిమెంట్స్ చూసినట్టయితే మనకు మెగ్నీషియం ఉంది, ఆక్సిజన్ ఉంది, అండ్ రియాక్టెంట్లో ఒక మెగ్నీషియం ఉంది అండ్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. అండ్ ప్రోడక్ట్లో ఒక మెగ్నీషియం ఉంది అండ్ ఒక ఆక్సిజన్ ఉంది. సో ఇదేం చెప్తుందంటే ఇవి 2 ఈక్వల్ కాదు, కనుక ఇది ఒక స్కెలిటల్ ఈక్వేషన్ అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో ఇది స్కెలిటల్ ఈక్వేషన్ అన్నప్పుడు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేదే క్వశ్చన్. సో ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే బ్యాలెన్సింగ్లో ఏంటంటే మనం ఇక్కడ రాసిన కెమికల్ ఫార్ములాస్ని ఇంటర్నల్గా ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. సో దట్ మీన్స్ యూ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ టు దిస్ కెమికల్ ఫార్ములీస్. ఓకే, లోపల ఎటువంటి నంబర్స్ని కూడా యాడ్ చేయకూడదు. అసలు నంబర్స్ యాడ్ చేయాలన్న పరిస్థితి ఎందుకు వస్తుంది ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఆటమ్స్ 2 సైడ్స్ ఈక్వల్గా లేవు, కానీ మనకు తెలిసిన విషయం ప్రకారం అవి ఈక్వల్గా ఉండాలి. సో ఈక్వల్గా ఉండాలి అని అంటే ఏవి ఈక్వల్గా ఉండాలి అనేది మనకు తెలియాలి. ఒకటి మెగ్నీషియం, ఒకటి ఆక్సిజన్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే ఏంటంటే ఒక కాంపౌండ్ని పిక్ చేసుకోండి. ఏ కాంపౌండ్లో అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయో ఆ కాంపౌండ్ని మీరు పిక్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఒకటే కాంపౌండ్ ఉంది, అది ఒక మెగ్నీషియం ఆక్సైడ్. సో ఈ మెగ్నీషియం ఆక్సైడ్లో మనకు 2 ఆటమ్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ గివెన్ కాంపౌండ్ ఇస్ 2. ఈ కాంపౌండ్లో ఏ ఆటమ్స్ ఎక్కువగా ఉన్నాయనేది చూడండి. సో మనం చూసినట్లయితే ఇక్కడ మెగ్నీషియం ఆటం ఒకటి ఉంది, ఆక్సిజన్ ఆటం ఒకటి ఉంది. సో ఇక్కడ 2 ఆటమ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఒకవేళ ఒక ఆటం ఎక్కువ ఉండి ఒక ఆటం తక్కువ ఉంటే ఏదైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయో దాంతో మనం బ్యాలెన్సింగ్ ద ఆటమ్స్ అనేది మొదలు పెడతాం. ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. అంటే నేనేం తీసుకుంటానంటే ఇక్కడ ఆక్సిజన్ తీసుకుంటాను. సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఆక్సిజన్, నాకు రియాక్టెంట్ సైడ్ ఆక్సిజన్ 2 ఉన్నాయి అండ్ ప్రోడక్ట్ సైడ్ 1 ఉన్నాయి. ఇది ఎప్పుడు ఇనీషియల్లీ, అవునా? నేనేం చేస్తున్నానంటే
ప్రోడక్ట్ సైడ్ ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి నేను 2 ఆక్సిజన్స్ చేస్తున్నాను. అంటే నాకు ఇక్కడ రియాక్టెంట్ సైడ్ 2 ఆక్సిజన్స్, ప్రోడక్ట్ సైడ్ కూడా 2 ఆక్సిజన్స్. సో ఇక్కడ నేను 2 ఆక్సిజన్స్ వేసినప్పుడు ఇది ప్రోడక్ట్ సైడ్ నేను ఎక్కడ యాడ్ చేయాలనేది క్వశ్చన్. సో ఎక్కడ యాడ్ చేయాలంటే ప్రోడక్ట్ సైడ్ ఎక్కడైతే ఆక్సిజన్స్ ఉన్నాయో అక్కడ యాడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కాంపౌండ్లో మాత్రమే ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే నేను ఈ కాంపౌండ్కి 2 అనేది యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి? ఇక్కడ యాడ్ చేయొచ్చా? నో. ఇక్కడ ఫ్రంట్ యాజ్ ఎ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ద్వారా మాత్రమే యాడ్ చేయొచ్చు. అంటే అలా యాడ్ చేస్తే నాకు వచ్చే కొత్త ఈక్వేషన్ ఏంటంటే mg ప్లస్ O2 విల్ ఫార్మ్ 2mgO అనమాట. సో ఇప్పుడు చూడండి 2 ఆక్సిజన్స్ 2 into 1 2 ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయ్యాయి. తర్వాత నెక్స్ట్ నేను బ్యాలెన్స్ చేయాల్సింది ఏంటి? మెగ్నీషియం. సో మెగ్నీషియంని నేను బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఐ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద మెగ్నీషియమ్స్ ఇనిషియలీ ప్రెసెంట్. సో ఇక్కడ మనం రియాక్టెంట్లో చూసినట్లయితే ఒక మెగ్నీషియం ఉంది. ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేసిన తర్వాత ఇక్కడ 2 మెగ్నీషియమ్స్గా మారిపోయింది. అంటే ప్రోడక్ట్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 మెగ్నీషియమ్స్ ఉన్నాయి. అంటే ప్రోడక్ట్లో 2 ఉన్నాయి, రియాక్టెంట్లో ఒకటే ఉంది. నేనేం చేయాలి? రియాక్టెంట్లో ఉన్న మెగ్నీషియంను కూడా 2గా మార్చాలి. అంటే అప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని 2గా మార్చి దీన్ని 2గా ఉంచేస్తాను. సో ఇప్పుడు చూడండి ఈ 2 మెగ్నీషియమ్స్ నేను ఎక్కడ యాడ్ చేయాలనేది క్వశ్చన్. సో మనం చూసినట్టయితే ఈక్వేషన్లో రియాక్టెంట్లో ఇక్కడ మాత్రమే మెగ్నీషియం ఉంది కాబట్టి ఆ మెగ్నీషియంకి నేను 2 అనేది యాడ్ చేస్తున్నాను. అప్పుడు నాకు 2mg ప్లస్ O2 విల్ ఫార్మ్ 2mgO అన్న ఒక కొత్త ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఈక్వేషన్ని చూసినట్లయితే ఇది బ్యాలెన్స్డా కాదా అని తెలుసుకోవాలంటే ఫైనల్ క్రాస్ చెక్ ఒక్కసారి చేద్దాం. ఇక్కడ 2 మెగ్నీషియమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 మెగ్నీషియమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి బికాస్ ఆక్సిజన్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మాలిక్యూల్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 into 1 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో దీని ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆక్సిజన్ మెగ్నీషియం 2 బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. బ్యాలెన్స్ అయినాయి అని అంటే ఈ ఈక్వేషన్ మనం ఏమని పిలుస్తాం? కంప్లీట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనమాట, ఆర్ జస్ట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని పిలుస్తాం. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ విల్ ఒబే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనమాట. కానీ ఇక్కడ చూసినట్టయితే దిస్ డస్ నాట్ ఒబే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. డిడ్ యూ సీ ద అప్రోచ్ హౌ వీ కేమ్ ఫ్రమ్ స్కెలిటల్ ఈక్వేషన్ టు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్? యూ అండర్స్టూడ్ దిస్? మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రీవియస్ సెషన్లో మనము జింక్ గ్రాన్యూల్స్ తీసుకొని దాన్ని హెచ్సిఎల్తో రియాక్ట్ చేసాం. సో హెచ్సిఎల్తో రియాక్ట్ చేసినప్పుడు మనకు వచ్చిన కాంపౌండ్ ఏంటంటే జింక్ క్లోరైడ్ ZnCl2 ప్లస్ H2. మీకు తెలుసు జింక్ క్లోరైడ్ ఎలా రాయాలనేది తెలుసు. యూ హ్యావ్ టు జస్ట్ యూస్ ద క్రిస్ క్రాస్ మెథడ్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ గ్రేడ్ 9. అవునా? సో ఇప్పుడు ఈ కాంపౌండ్ ఈ రియాక్షన్ ఏదైతే జరిగిందో ఇది ఫస్ట్ బ్యాలెన్స్డా కాదా అన్న విషయాన్ని తెలుసుకుందాం. బ్యాలెన్స్డ్ అయితే ఆటమ్స్ రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ ఈక్వల్గా ఉండాలి. బ్యాలెన్స్డ్ కాకపోతే అన్ని ఈక్వల్గా ఉంటాయి. సో ఫస్ట్ లెట్స్ ట్రై టు సీ వాట్ ఆర్ ద ఆటమ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ హియర్. జింక్ అనేది ఉంది, హైడ్రోజన్ అనేది ఉంది, క్లోరిన్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే రియాక్టెంట్ సైడ్లో ఒక జింక్ ఉంది, ఒక హైడ్రోజన్ ఉంది, ఒక క్లోరిన్ ఉంది. ఇప్పుడు ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఒక జింక్. సో జింక్ సేమ్ ఈక్వల్గా ఉన్నాయి. సో బ్యాలెన్స్డ్ ఉన్నాయి జింక్ అనేవి. హైడ్రోజన్ మనం చూసినట్టయితే ఇక్కడ ఒకటి, అక్కడ 2 ఉన్నాయి. హైడ్రోజన్ మాలిక్యూల్ ఫామ్లో ఉంది. సో మాలిక్యూల్లో 2 హైడ్రోజన్స్ ఉంటాయి కాబట్టి 2 అని ఉంది. మరి క్లోరిన్ ఎలా ఉంది? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి. సో ఇది బ్యాలెన్స్డ్, బట్ దిస్ 2 ఆర్ నాట్ బ్యాలెన్స్డ్. అవునా? అందుకు నేను ఈ ఈక్వేషన్ ఏమని పిలుస్తాను? స్కెలిటల్ ఈక్వేషన్ అని పిలుస్తాను అనమాట. ఎందుకంటే ఇట్స్ అన్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అండ్ ద స్కెలిటన్ ఈక్వేషన్ విల్ నాట్ ఒబే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనమాట. మరి ఇప్పుడు నేను ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎప్పుడు కూడా నేను ఈ రియాక్టెంట్స్ని కానీ ప్రోడక్ట్స్ని కానీ కెమికల్ ఫార్ములాస్ని నేను డిస్టర్బ్ చేయకూడదు. ఎటువంటి నంబర్ వీటి లోపల నేను యాడ్ చేయకూడదు అనేది ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఏది బ్యాలెన్స్ చేయాలి ఫస్ట్ అనేది తెలుసుకోవాలి. అది ఏది బ్యాలెన్స్ చేయాలి ఫస్ట్ అనేది తెలుసుకోవాలి అని అంటే మనం ఫస్ట్ ఇక్కడ ఏ కాంపౌండ్లో ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే HCl అనేది ఒక కాంపౌండ్ ఉంది, ZnCl2 జింక్ క్లోరైడ్ అనే ఒక కాంపౌండ్ ఉంది.
దీంట్లో మాత్రం రెండు ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే 3 ఆటమ్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ దీనిలో ఉన్న ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. సో దీనిలో ఉన్న ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి అంటే దాంట్లో ఒక జింక్ ఉంది, 2 క్లోరిన్స్ ఉన్నాయి. సో ఈ ఒక జింక్ 2 క్లోరిన్స్లో ఏ ఆటమ్ని నేను ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి అని అంటే క్లోరిన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు క్లోరిన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఒక కాంపౌండ్లో ఏదైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో ఆ ఉన్న ఆటమ్స్లో ఏ ఆటమ్ అయితే ఎక్కువ ఉన్నాయో దాన్ని మనం ఫస్ట్ బ్యాలెన్సింగ్ చేయాలి. అంటే మనం ఫస్ట్ క్లోరిన్ని బ్యాలెన్స్ చేస్తాం. సో టు బ్యాలెన్స్ ద క్లోరిన్ ఐ విల్ టేక్ ఎన్ని రియాక్టెంట్స్ ఉన్నాయి, క్లోరిన్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి రియాక్టెంట్లో 1 ఉంది, వెరాజ్ ప్రోడక్ట్ సైడ్లో 2 ఉన్నాయి. సో నేనేం చేయాలి, ఇది ఇనిషియల్ స్టేట్. నేనేం చేస్తానంటే రియాక్టెంట్ సైడ్ కూడా 2 క్లోరిన్స్గా మార్చేస్తాను. సో ఇప్పుడు బ్యాలెన్స్డా. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 చేసినంత మాత్రం రియాక్టెంట్ని ఈ 2 నేను ఎక్కడ యాడ్ చేయాలనేది క్వశ్చన్. సో మనకు రియాక్టెంట్ సైడ్లో చూసినట్టయితే ఒక హెచ్సిఎల్లో మాత్రమే క్లోరిన్ ఉంది. సో హెచ్సిఎల్లో క్లోరిన్ ఉంది అంటే ఎప్పుడు కూడా ఈ నంబర్ అనేది స్టాక్యోమెట్రిక్ కోఫిషియంట్ ద్వారా మాత్రమే యాడ్ చేయాలి, అంతేగాని ఇక్కడ కింద యాడ్ చేయడం అలా చేయకూడదు. అంటే ఇప్పుడు స్టాక్యోమెట్రిక్ కోఫిషియంట్గా నేను యాడ్ చేయాలి అని అంటే నా న్యూ ఈక్వేషన్ ఏమవుతుంది, జింక్ ప్లస్ 2HCl ఇలా రియాక్ట్ అయ్యి ZnCl2 ప్లస్ H2గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ చూసినట్లయితే ఫస్ట్ సి ఇఫ్ దిస్ క్లోరిన్స్ ఆర్ బ్యాలెన్స్డ్. 2 క్లోరిన్స్ Cl2 2 క్లోరిన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, జింక్ని బ్యాలెన్స్ చేయాలి, అవునా? సో ఇక్కడ నాకు ఒకే జింక్ ఉంది. సో ద నెంబర్ ఆఫ్ జింక్ ఆన్ ద రియాక్టెంట్ సైడ్ ఆర్ హౌ మెనీ, 1 అండ్ ద ప్రోడక్ట్ సైడ్ 1. సో ఇక్కడ క్లోరిన్ బ్యాలెన్స్డ్, జింక్ కూడా బ్యాలెన్స్డ్. సో జింక్ బ్యాలెన్స్ అయిన తర్వాత వాట్ ఈస్ ద లాస్ట్ రిమైనింగ్ ఆటమ్, హైడ్రోజన్. సో ఇప్పుడు హైడ్రోజన్ని బ్యాలెన్స్ చెయ్యాలి అని అంటే హైడ్రోజన్ రియాక్టెంట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. మరి ప్రోడక్ట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే హైడ్రోజన్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఈ ఒక్క స్టెప్తో బోత్ గాట్ బ్యాలెన్స్డ్ అన్నమాట. సో మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ ఇప్పుడు ఏంటి, జింక్ ప్లస్ 2HCl ఫార్మింగ్ ZnCl2 ప్లస్ H2. సో దిస్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, do you understand this, how to balance a skeletal equation to form a balanced equation? And in the next session we will also try to understand even more examples. We will make it little more complex. We will take some little complex equations where sometimes balancing becomes little difficult, but we will balance it. Okay na? Manam next session lo we will try balancing so many other equations, and I'll see you in the next session. Thank you so much.